అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 193 విరాట్ మిస్సింగ్. ఇక స్టోరీలోకి వెళ్తే, విరాట్ తన డిన్నర్ ప్రపోజల్ రిజెక్ట్ చేయడంతో అవమానానికి గురైన అనసూయ తను అనుకున్న పని మరింత వేగవంతం చేయాలని పంతంగా అనుకుంది. ఆమె ఆలోచనలో ఉన్న సమయంలోనే అక్కడికి వచ్చిన వసుమతి లేని ప్రేమను కురిపిస్తూ, అయ్యో అక్క, మిమ్మల్ని చూస్తుంటేనే నాకు చాలా బాధగా ఉంది. ఇందాకే ఇంటికి వచ్చిన మహేంద్ర మీ కోడలు హాస్ని ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పాడు. ఆమె తిరిగి వస్తుందో రాదో కూడా అనుమానంగా ఉంది అన్నాడు. కొడుకు ఒక దగ్గర, కోడలు ఒక దగ్గర, మీరొక దగ్గర అన్నట్లయిపోయింది కదా మీ పరిస్థితి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు అని జాలిగా అంది వసుమతి. ఆమె ఇక్కడికి వచ్చి ప్రతిసారి ఏదో ఒక కారణంతో తనను హర్ట్ చేయడానికి ప్రయత్నిస్తోందని తెలిసిన అనసూయ ఆమెకు ధీటుగా జవాబిచ్చింది. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా ఇంటి విషయాలు నేను చూసుకుంటాను, కానీ ముందు నీ చుట్టూ ఉన్న సమస్యలు సాల్వ్ చేసుకో. తప్పు తడకలతో ఉన్న నీ కొడుకు, రోగిష్టి మేనకోడలు, మాట వినని భర్త, దీనికంటే నా కుటుంబంలో ఉన్న లోపాలు పెద్దవి కాదు కదా. ముందు నీ కుటుంబ సమస్యలు సరిచేసుకొని తర్వాత నా కుటుంబం గురించి మాట్లాడుకుందాం. ఏది ఎలా చేయాలని నువ్వు కంగారు పడకు. అన్ని విధాలుగా నేను నీకు సపోర్ట్ చేస్తాలే అని వెటకారంగా అంది అనసూయ. అది కాదక్క, ఎంతైనా హాస్ని నీ కోడలు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని తెలిస్తే నువ్వు ఎంత బాధపడతావో అనిపించి భయంతో ఇక్కడికి వచ్చాను. చూడు, నీ ముఖం ఎంత పాలిపోయిందో. నీకున్న ఆరోగ్య పరిస్థితికి షాక్ తెప్పించే విషయాలు చెప్పకూడదు కదా, అందుకే నిదానంగా తెలియచేద్దామని వచ్చాను. నీరసం రాకుండా కాఫీ ఏమైనా తాగుతావా అక్క అని 32 పళ్ళు బయట పెట్టి అడిగింది. ఇంటి నుండి వెళ్ళిపోయిందో ఏదైనా పని మీద వెళ్ళిందో తెలియదు కదా, నీకెందుకంత ఆనందంగా ఉంది? పని కట్టుకొని ఇక్కడికి వచ్చి ఈ విషయం చెప్పడంలో నీకు వచ్చే లాభం ఏంటి అని అసహనంగా అడిగింది అనసూయ. ఇందులో నాకు వచ్చే లాభం కంటే నీకు వచ్చే లాభమే ఎక్కువ అక్క. ఎంతైనా హాస్ని అంటే నీకు ఇష్టం లేదు కదా, అందుకే ఆమెను అడ్డు తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశావు. ఇప్పుడు తనంటే తానే బయటికి వెళ్ళిపోతే సంతోషించక బాధపడతావేంటక్క? ఆ అమ్మాయిని దూరం చేసి నీకు నచ్చిన పిల్లతో విరాట్కి పెళ్లి చేయాలని కలలు కంటున్నావు కదా. ఈ గుడ్ న్యూస్ చెప్తే సంతోషపడతావని వచ్చాను. నువ్వేమో నా మీద చెరుబుర్లాడుతున్నావు అని అలుకగా ముఖం పెట్టింది వసుమతి. హాస్ని వెళ్ళిపోయిన విషయం ఆమెను సంతోషపరిచినప్పటికీ ఆ విషయం వసుమతి నోటి నుండి వినడం ఆమెకు మింగుడు పడటం లేదు. ఆమె పని కట్టుకొని తన లోపాలను ఎత్తి చూపిస్తుందన్న కోపం అంతకంతకు పెరిగిపోతూ ఉంటే ఏదో ఒకటి చేసి ఆమెను ఇక్కడి నుంచి పంపించాలని నిర్ణయించుకుంది. ఇంతలో వసుమతి ఆపకుండా, విరాట్కి ఈ విషయం తెలిస్తే ఎలా స్పందిస్తాడో అర్థం కావట్లేదు. కావ్య అతని కోసం కలల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తోంది. తానేమో ఈ మొండి పిల్లను వదలట్లేదు. మన అబ్బాయి తన చుట్టూ తిరుగుతున్నాడని పొగరుతో నీ కోడలు ఇష్టం వచ్చినట్టు చేసి మన పరువు తీసింది. ఆమె ఎన్ని తప్పొప్పులు చేసినా విరాట్ అడ్డు పెట్టుకొని ఉన్నాడు. పరిస్థితులను అడ్వాంటేజ్గా తీసుకొని మనుషులను లోబర్చుకోవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య అని హాస్ని మీద ఉన్నవి లేనివి అవకతవకలు పేలడం మొదలుపెట్టింది. ఆమె మాటలకు ఒళ్ళు మండిన అనసూయ, వచ్చిన దగ్గర నుండి మాట్లాడుతూనే ఉన్నావు, విసుగు అనేది రావట్లేదా? నాకు విశ్రాంతి తీసుకున్న సమయమైంది, నువ్వు ఇంటికి వెళ్ళు అని నిర్మోహమాటంగా చెప్పి ఆమెను పంపించేసింది. ఆమె వెళ్ళిన తర్వాత ప్రతి సంవత్సరం ఎటువంటి అకేషన్ వచ్చినా డిన్నర్కి తప్పకుండా వచ్చే విరాట్ ఈ సంవత్సరం రాకపోవడంతో, పైగా హాస్ని లేని సమయంలో బిజీగా ఉన్నానని వంకలు చెప్పి దూరంగా ఉండటం ఆమెకు ఎందుకో మింగుడు పడటం లేదు. ఏదో జరుగుతుందన్న భయం ఆమె మనసు సెన్స్ చేస్తూ ఉంటే అదేంటో తెలియక ఆమె మెదడుకి పిచ్చెక్కినట్లయిపోయింది. పరధ్యానంగా వెళ్ళిన హాస్నిని వెతుక్కుంటూ తన కొడుకును నిర్లక్ష్యం చేస్తున్నాడన్న బాధ ఆమె మనసును నిలవెల్లా కమ్మేసింది. కేవలం డిన్నర్కి రాలేదని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ బాధపడుతున్న అనసూయకు కొడుకుకు తాను చేసిన పాపం గురించి తెలుసుకుంటాడని, అందుకు మూలంగా ఆమెను దూరం పెడుతున్నాడని తెలిస్తే అనసూయ పరిస్థితి ఏమవుతుందో. ఇదిలా ఉండగా తన గదిలో దీర్ఘాలోచనలో మునిగి ఉన్న మహేంద్ర దగ్గరికి అతని తండ్రి వచ్చి, నీ ముఖం ఎందుకు అంత బాధగా ఉంది? మళ్ళీ ఏమైనా జరిగిందా? నువ్వు ఏ విషయంలోనైనా బాధపడుతున్నావా అని కంసంగా అడిగాడు రాజేంద్రవర్మ. అలాంటిదేం లేదు నాన్న, మనసెందుకో బాధగా ఉంది అంతే అని పొడిపొడిగా నవ్వుతూ బదిలిచ్చాడు మహేంద్రవర్మ. నీ తండ్రి దగ్గర దాయడం ఎప్పటి నుండి మొదలుపెట్టావు మహేంద్ర? కనీసం నాతో కూడా చెప్పకూడదా అని తేనె పోసిన మాటలతో అతన్ని తన వైపుకు తిప్పుకొని నిజం రాపట్టే ప్రయత్నం చేశాడు రాజేంద్ర. అది హాస్ని ఎక్కడికో వెళ్ళింది నాన్న. తనకి ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళిందో, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందో అని నాకు చాలా భయంగా ఉంది అని సమాధానమిచ్చాడు మహేంద్రవర్మ. ఆ అమ్మాయి గురించి నువ్వు ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిది. విరాట్కి ఆమెకి మధ్య వచ్చిన గొడవల కారణంగా ఎక్కడికో వెళ్ళి ఉంటుంది.
దీన్ని అవకాశంగా తీసుకొని కావ్యతో కొడుకు పెళ్లి చేయాలనుకుంటోంది అనసూయ. కానీ హాస్ని మాత్రం నిన్ను ఎప్పటికీ ఒప్పుకోదు. నిన్ను కన్నెత్తి చూడటానికి కూడా ఇష్టపడదు. అలాంటిది తన జీవితంలోకి నిన్ను ఆహ్వానిస్తుందా? ఆ అమ్మాయిని చూస్తుంటేనే నాకు జాలిగా ఉంది. ఈ సమాజంలో ఒంటరిగా ఎలా బతుకుతుందో ఏంటో అని కొడుకు వైపు ఊరగా చూస్తూ లోపల నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజేంద్రవర్మ. ఇదిలా ఉండగా ఒక మారుమూల కొండ ప్రాంతానికి వెళ్ళిన హాస్ని సిగ్నల్స్ లేకపోవడంతో మొబైల్ బ్యాగ్లో పడేసి పచ్చటి ప్రకృతిలో నచ్చినంతసేపు తిరుగుతూ తన మనసులో గూడు కట్టుకున్న బాధను మర్చిపోయే ప్రయత్నం చేసింది. ప్రకృతి ఒడిలో ఎంతగా తనను తాను సర్ది చెప్పుకుంటున్నప్పటికీ జరిగిన గొడవలు ఆమెను తీవ్రంగా బాధించాయి. ప్రతి ఒక్కరి మాటలు తూటాల్లా పేలి ఆమె మనసును ఛిద్రం చేశాయి. విరక్తి చెందిన మనసు ప్రశాంతత పొందే వరకు అందరికీ దూరంగా ఉండాలని కనీసం కీర్తి కూడా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయలేదు. అలా తిరుగుతూ ఒక చిన్న కాకా హోటల్లోకి వెళ్ళిన హాస్ని ఒక చిన్న సంఘటనతో తెలియకుండానే ఆ హోటల్ యాజమాని అయిన బామ్మతో పరిచయం పెంచుకుంది. నిజానికి హాస్నిని మొదటిసారి చూసిన బామ్మకు కుటుంబం నుండి తప్పిపోయి డబ్బులు లేక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న అమాయకపు ఆడపిల్లలా కనిపించింది. అందుకే హాస్నిని అడగకుండానే ఆమెకు కడుపు నిండా భోజనం పెట్టింది. దానితో ఆమె చూపించిన నిష్కలమైన ప్రేమకు కరిగిపోయిన హాస్ని, బామ్మ, నేను కొన్ని రోజులు నీతో ఉండొచ్చా అని ఇష్టంగా అడిగింది. ఆ మాటకి బామ్మ సంతోషంగా నవ్వుతూ తన సమ్మితిని వ్యక్తం చేసింది. నా కొడుకు కూతుళ్ళు ఎక్కడో సిటీలో బతుకుతున్నారమ్మా. నా భర్త జ్ఞాపకంగా మిగిలిన హోటల్ను స్వశక్తితో నడుపుకుంటూ నన్ను నేను పోషించుకుంటున్నాను. అలాంటి ఒంటరి బతుకుల్లో కొద్ది రోజులైనా నీలాంటి బంగారు తల్లి తోడుంటే కాదని ఎందుకంటాను. నీకు నచ్చినన్ని రోజులు ఇక్కడే ఉండు, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని బదులిచ్చింది బామ్మ. అప్పటికే ఆమె ట్రిప్ అని చెప్పి వెళ్ళిపోయి 10 రోజులు గడిచింది. బామ్మ సమక్షంలో ఆమెకు సమయం వేగంగా గడిచిపోయింది. పొద్దున్నే లేవడం, బామ్మకు పనుల్లో సాయం చేయడం, తను వండి పెడితే తృప్తిగా తినడం, ఆమెతో కబుర్లు చెప్పి కాసేపు కొండల్లో తిరగడం ఇదే దినచర్యగా మారిపోయింది. కనీసం ప్రాణ స్నేహితురాలు కీర్తి కానీ, తండ్రి ఇచ్చిన కంపెనీ బాధ్యతలు కానీ, ఆఖరికి తాళి కట్టిన విరాట్ కానీ ఎవ్వరూ గుర్తుకు రాలేదు. సమయానికి తింటూ ప్రశాంతంగా ఉండటంతో ఆమె ముఖం మునపటి కళ సంతరించుకుంది. ఒకరోజు హాస్ని దిగులుగా ఉండటం గమనించిన బామ్మ బహుశా తల్లిదండ్రుల గురించి బెంగ పెట్టుకొని ఉందని భావించి ఆమె దగ్గరికి వెళ్ళి, నీకు దిగులుగా ఉంటే అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళు, ఒంటరిగా నీలో నువ్వే బాధపడాల్సిన అవసరం ఏముంది అని అనునయంగా ఆమె భుజం మీద చేయి వేసి చెప్పింది. ఆమె మాటలకు తల పైకెత్తి కన్నీళ్లతో చూస్తూ, మా అమ్మ నాన్న చనిపోయారు, నేను ఎవరూ లేని ఒంటరిదాన్ని అని బాధగా చెప్పింది హాస్ని. రోజులు గడుస్తున్నప్పటికీ హాస్ని ఎక్కడుందో తెలియకపోవడంతో ప్యాలెస్లో ఉన్న విరాట్ అంతకంతకు దిగులు పడిపోయాడు. ఇంతకుముందు వెళ్ళిన హోటల్ నుండి కనిపించిన ప్రతి దారిలో మనుషులను పెట్టి ఆమె జాడ కోసం వెతికించాడు. కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఆమె మొబైల్ కూడా స్విచ్ ఆఫ్లో ఉండటంతో అటు నుంచి తెలుసుకునే దారి కూడా మూసుకుపోయింది. దాంతో ఆమె ఒక రిమోట్ ఏరియాకి వెళ్ళిందని భావించిన విరాట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను ట్రేస్ చేయాలని తన మనుషులకు ఆర్డర్ వేశాడు. ఆమె వెళ్ళి అప్పటికే 10 రోజులు గడిచిపోవడంతో అతనిలో అసహనం అంతకంతకు పెరిగింది. గత కొన్ని రోజులుగా బిడ్డను పోగొట్టుకొని ఆమె ఒంటరిగా అనుభవించిన బాధ ముందు తనకున్న పరిస్థితి చాలా చిన్నదిగా తోచింది. తన తల్లి వల్ల నిజాన్ని చెప్పలేక, తమ మధ్య గొడవలు తట్టుకోలేక ఎంతగా బాధపడిందో ఆలోచిస్తూ ఉంటే ప్రాణం విలువిల్లాడిపోతోంది. ఆమె పరిస్థితికి పూర్తి కారణం తనేనని మనస్సాక్షి నిందిస్తూ ఉంటే మొట్టమొదటిసారిగా తన అసమర్థత మీద తనకే కోపం వచ్చింది. ప్యాలెస్లో ఎటు చూసినా ఆమెతో గడిపిన జ్ఞాపకాలే కనిపిస్తూ ఉంటే వాటిని మరొకసారి అనుభూతి చెందుతూ ఆమె వల్ల కలిగిన ఎడబాటుకు బాధతో కన్నీటి చుక్క విరిచాడు విరాట్. ప్రతిక్షణం విరాట్ పక్కనే ఉంటూ అతని పరిస్థితి గమనిస్తున్న దాస్ గుండె తరుక్కుపోతోంది. ఇన్ని సంవత్సరాలుగా తన యజమానిలో కోపం మాత్రమే చూసిన అతనికి హాస్ని కోసం బాధ కనిపిస్తూ ఉంటే ఆమె జాడ కనిపెట్టలేనందుకు తనకు తానే నిందించుకున్నాడు. ఒకరోజు బలరాం ఇంటికి వెళ్ళిన విరాట్కు హాస్ని గదిలో టేబుల్ మీద ఉన్న ఉంగరం కనిపించింది. గతంలో జరిగిన సంఘటనల కారణంగా ఆమె సేఫ్టీ కోసం ఆ ఉంగరం ట్రాకర్ సెట్ చేసి మరీ ఆమె చేతికి బలవంతంగా పెట్టాడు విరాట్. ఆ ఉంగరం చేతిలోకి తీసుకొని తదేకంగా చూస్తూ, నువ్వు కాదనుకొని వెళ్ళిపోయావా, లేక నమ్మకం లేదని దూరమయ్యావా? నీ భర్త మీద నీకు నమ్మకం లేదా హాస్ని? నేను నీ చేతికి ఎంతో ఇష్టంగా పెట్టిన ఉంగరాన్ని తీసేశావంటే నీ జీవితంలో నేను లేనని అర్థమా? నా కోపాన్ని చూసిన నీకు నా ప్రేమ కనిపించలేదా? నాకు దూరంగా ఎలా ఉండగలుగుతున్నావురా అని బాధగా అనుకున్నాడు. అలా అనుకున్న మరుక్షణం ప్యాలెస్కి వెళ్ళి
సరిత ఇంకా సూరజ్లకు కొన్ని ముఖ్యమైన విషయాలు జాగ్రత్తలు చెప్పి దాస్తో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రోజులు గడుస్తున్నప్పటికీ అతను తిరిగి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలియక సూరజ్ వాళ్లకు కంగారుగా ఉన్నప్పటికీ తన యాజమాని సామర్థ్యం మీద నమ్మకం ఉండటంతో మనసులో కలుగుతున్న అలజడిని కంట్రోల్ చేసుకుంటూ అతని కోసం ఎదురుచూస్తూ గడిపారు. పార్టీ ముగిసిన తర్వాత కొడుకుని చూడటం కాదు కదా, కనీసం ఫోన్లో కూడా మాట్లాడకపోవడంతో ఆందోళన చెందిన అనసూయ ఆ రోజు ఉదయం హడావిడిగా ప్యాలెస్కి చేరుకుంది. విరాట్ విరాట్ అని అరుస్తూ లోపలికి వెళ్ళిన ఆమెకు, సార్ పని మీద అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళారు మేడం, ఎప్పుడు వస్తారో తెలియదు అని వినయంగా సమాధానం చెప్పాడు సూరజ్. అదేంటి, కంపెనీలో కూడా ఇలాంటి టూర్స్ ఏవి లేవు కదా, ఎప్పుడు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, అసలు ఎప్పుడు వస్తారో తెలియదా అని అనుమానంగా అడిగింది. సార్ బయటికి వెళ్ళారంటే తప్ప ఏ పని మీద వెళ్ళారో నాకు తెలియదు మేడం అని సమాధానం చెప్పిన సూరజ్ని కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనసూయ. ఆ తర్వాత మరికొన్నిసార్లు ప్యాలెస్కి వచ్చిన ఆమెకు అతని నుండి అదే సమాధానం ఎదురవ్వడంతో, నిజం చెప్పండి, విరాట్ ఎక్కడికి వెళ్ళాడో మీకు తెలియదా, కొంపతీసి హాస్ని వెళ్ళిపోయిందని ఆమెను వెతుక్కుంటూ వెళ్ళాడా అని కోపంగా ప్రశ్నించింది. ఆ విషయం మాకు తెలియదు మేడం, మీరు సార్ వచ్చాక అడగండి అని నిర్మోహమాటంగా చెప్పాడు సూరజ్. ఈ మధ్యకాలంలో ప్యాలెస్లో ఏం జరిగింది అని అడిగిన ఆమెకు అంతా ఎప్పటిలానే ఉందని సమాధానమిచ్చాడు సూరజ్. ఆ హాస్ని తన పుట్టింటి నుండి ఎక్కడికో వెళ్ళిపోయిందని విన్నాను, నిజమేనా అని రకరకాలుగా అడిగి అతని నుండి ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి శతవిధాలా ప్రయత్నించింది. కానీ అతని నుండి ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం లభించకపోవడంతో, వీడి నిజాయితీ మండిపోను, వీడి స్వామి భక్తితో ఒక్క నిజం కూడా నోటి నుండి రప్పించలేకపోతున్నాను. హాస్ని ఏమైందో తెలియదు, విరాట్ ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు, ఎందుకో ఈ మధ్యన మనసు కీడు శంకిస్తోంది. ఎన్ని రోజులకు కనీసం ఫోన్ కూడా మాట్లాడకపోవడం రకరకాల అనుమానాలకు దారితీస్తోంది. నాకు తెలియకుండా నా చుట్టూ ఏదో జరుగుతోంది, అదేంటి అని ఆలోచనలో పడింది అనసూయ. ఆలోచనలో ఉన్న ఆమెను చూసి, మీరు అనుకున్నట్టుగా హాస్ని మేడం ఇక్కడ ఉండటం లేదు, అలాగే ఆమె ఊరి వదిలి పారిపోలేదు, కొద్ది రోజులు ప్రశాంతంగా ఉంటుందని ట్రిప్కి వెళ్ళారు. ఇక విరాట్ సార్ ఎక్కడికి వెళ్ళారో మాకు నిజంగా తెలియదు మేడం, తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను అని తెలివిగా చెప్పాడు సూరజ్. ఇతనితో పని జరగదని భావించిన అనసూయ ప్యాలెస్లో ఉన్న మిగతా సర్వెంట్స్ అందరినీ పిలిచి విషయం రాబట్టే ప్రయత్నం చేసింది. కానీ ప్రతి ఒక్కరి నుండి ఒకే విధమైన సమాధానం రావడంతో అసహనానికి లోనవుతూ కోపంగా సూరజ్ని పిలిచింది. మరొక్కసారి అడుగుతున్నాను సూరజ్, నిజం చెప్పు, విరాట్కి కనీసం కాల్ కూడా కలవట్లేదు, ఎక్కడికి వెళ్ళాడో నిజంగా నీకు తెలియదా? ప్యాలెస్లో ఉన్న అందరూ స్కూల్ పిల్లల్లా ఒకే సమాధానం చెప్తున్నారు, మీకెవరికైనా ఇలాగే చెప్పమని ట్రైనింగ్ ఇచ్చారా? మీ కంటికి నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నిజం చెప్పండి, నా కొడుకు హాస్నిని వెతుక్కుంటూ వెళ్ళాడు కదా అని ఉక్రోషంగా అడిగింది. ఆ విషయం మాకెలా తెలుస్తుంది మేడం, యాజమానుల విషయంలో తలదూర్చడం పద్ధతి కాదు కదా అని సమాధానం చెప్పిన సూరజ్ వైపు కోపంగా చూస్తూ బయటికి వెళ్ళిపోయింది అనసూయ. అయితే గత కొద్ది రోజులుగా విరాట్ కోసం ప్యాలెస్ చుట్టూ కేవలం అనసూయ మాత్రమే కాదు, కావ్య కూడా తిరుగుతోంది. ఎలాగైనా అతన్ని కలిసి తన ప్రేమ విషయం చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకోవాలన్న పంతంతో విరాట్ వచ్చే వరకు అక్కడి నుంచి కదలని మొండిగా పట్టుపట్టింది. ఆమె ఎంతగా ప్రయత్నించినప్పటికీ విరాట్ ఇన్స్ట్రక్షన్స్ అనుసరించిన సెక్యూరిటీ ఆమెను ప్యాలెస్లోకి అనుమతించలేదు. ఆ చర్యతో మరింత ఉద్రేకానికి లోనైన కావ్య గేట్ బయట నిలబడి పిచ్చి పిచ్చిగా అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంతకీ విరాట్ ఎక్కడికి వెళ్ళాడు? కావ్య పరిస్థితి ఏంటి? హాస్ని ఆచూకీ తెలుస్తుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.